కనిపించేటువంటి మనిషిని మోసం చేస్తూ బాధ పెడుతూ కనిపించినటువంటి దేవుడికేమో 2 చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు. ఇలా కనిపించేటువంటి వాళ్ళని మోసం చేస్తూ కనిపించినటువంటి భగవంతుణ్ణి వేడుకున్నంత మాత్రం చేత మంచి వాళ్ళు అయిపోతారా? ఏమీ కారు కదా. పాపపుణ్యాలు అంటూ వేరువేరుగా ఏమీ ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు. మోసం చేయటం, బాధ పెట్టడం, ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉండటం, మన వల్ల ఒకరు బాధపడ్డారు అంటే అది పాపంగా భావించాలట. మన వల్ల ఒకరు సంతోషపడ్డారు అంటే అది పుణ్యంగా భావించాలట. మనము కనిపించేటువంటి మనుషులను ఎప్పుడూ మోసం చేయకుండా, వీలైనంత వరకు మనస వాచ కర్మన ఎవ్వరిని బాధ పెట్టకుండా, మనకు అర్థమైనంత మేరకు, మనం చేయగలిగినంత మేరకు ఇతరులను సంతోషంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ సరికొత్త జీవితానికి నాంది పలుకుతూ సంవత్సరాన్ని మొదలు పెడదాం. గతంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ప్రతి అంశం కూడా మన మంచి కోసమే అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ ఇక భవిష్యత్తు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి భరోసాతో అడుగులు ముందుకు వేద్దాం. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో సరికొత్తనైనటువంటి కానుకలు తీసుకొస్తూ అత్యద్భుతంగా ఉండాలి అని కోరుకుంటూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.